ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఇక తీవ్ర ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి వార్త చెప్పింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటి నుంచి 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరోవైపు ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఎండలకు తోడు వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పోలవరం, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని అంటోంది. అలాగే రాష్ట్రంలో తీవ్ర ఎండలు, వేడి గాలులు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వేడి గాలులు, 51 మండలాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాల్లోని కొన్ని చోట్ల 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక అనకాపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని అంటోంది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఆంధ్రప్రదేశ్ లో విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి తెగులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గత నెల రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎండలన్నీ కారెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నడినెత్తికి బాణుడు వచ్చేసరికి ప్రజలు ఇళ్లలోంచి బయటికి కాలు పెట్టాలంటేనే భయపడిపోతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం 47, 48 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలంతా కూడా ప్రజలకి నానా అవస్థల పాలు చేసినప్పటికీ ప్రస్తుతం చూసుకుంటే వాతావరణ శాఖ అయితే ఒక చల్లని తీర్పు అయితే అందిస్తుంది. అయితే మరో 3 రోజుల పాటు కూడా వాతావరణం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎదురుమదురు నుంచి మోస్తారు వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఎదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే తీవ్ర వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు విపత్తుల నిర్వహణ శాఖ కూడా పేర్కొంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు 56 మండలాల్లో తీవ్ర వేడిగాలులతో పాటు 51 మండలాల్లో వేడిగాలు వీచేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో చూసుకుంటే మాత్రం 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఆ తీవ్ర వడగాలు వేయడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో చూసుకుంటే నిన్న కూడా వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంతో పాటు పుత్తూరు ప్రాంతంలో కూడా హిరమండలం ఆ ప్రాంతాల్లో గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచి వర్షాలు అయితే కురిశాయి. ఈ రోజు కూడా చూసుకుంటే పోలవరం, తూర్పు గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఎండలతో ఎండ వేడికి ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో భూతాపం పెరగడంతో పాటు వేడి గాలులు, తీవ్రమైనటువంటి వడగాలు కూడా వీస్తున్నాయి. ఈ వడగాళ్ల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో పలువురు మృత్యువాత పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే కురుస్తున్నటువంటి అకాల వర్షం, భారీ గాలులు, ఈదురుగాలుల కారణంగా కూడా చెట్టు కొమ్మలు విరిగిపడి విద్యుత్ వైర్లు తెగిపడి కూడా పలువురు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో చూసుకుంటే వేడిగాలుల హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే 56 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాళ్లు, 51 మండలాల్లో వడగాళ్లు వీచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం, కాకినాడ జిల్లాలోని కొన్ని చోట్ల 42 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు, అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో చూసుకుంటే ఎన్టీఆర్, అనకాపల్లి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో 40 నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే నిన్న కొన్ని ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలతో పాటు ఈ రోజు కూడా ఎండల తీవ్రత కూడా ఆ ప్రాంతాల్లో అధికంగా ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చెదురుమదురు వర్షాలు పడినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఒక్కపోతలకు కూడా ప్రజలు గురయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటికి వెళ్లరాదంటూ ఆ నిపుణులు అయితే ఇప్పటికే పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎండ సమయంలో బయటికి వెళ్లేటప్పుడు వారి వెంట ఆ నీళ్ళలో ఉండేటటువంటి గొడుగుతో పాటు త్రాగేందుకు కూడా నీటిని క్యారీ చేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైనా వడదెబ్బకు గురవుతున్నారంటే వారికి తక్షణమే ప్రథమ చికిత్స అందించే విధంగా ప్రజలు కూడా సహకరించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఋతుపవనాలు కేరళ తీరాన్ని అయితే తాకి ప్రస్తుతం అది చాలా చురుకుగా ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరో 15 రోజులు అంటే మరో 10 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉత్తర దిశగా ప్రయాణించే సమయంలో వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గత ఏడాదితో పోల్చుకుంటూ మాత్రం ఈ ఏడాది వర్షాలు చాలా తక్కువగానే పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఎల్ నీనో ప్రభావం అయితే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పైన కనిపిస్తుంది. ముఖ్యంగా భూతాపం పెరిగిపోవడంతో పాటు ఎక్కువగా హీట్ జనరేషన్ అనేది అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎల్ నీనో ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వాస్తవానికి చూసుకుంటే వర్షాలు కూడా కేవలం 50 రోజుల వరకు మాత్రమే పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఎండలు మరలా పెరిగేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గత ఏడాది ఎడతెరిపి లేనటువంటి వర్షాలు కూడా కురిసాయి. ఈ ఏడాది చూసుకుంటే అదే స్థాయిలో ఎండలు రావడం, అలాగే అధిక ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదవుతున్నటువంటి ఛాన్స్ కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినప్పుడు కూడా మరికొద్ది రోజుల్లోనే ఉష్ణోగ్రతలు కూడా మరలా పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఎదురుమదురు చిరుజల్లులు కూడా పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో మాత్రం చూసుకుంటే ఎండల తీవ్రత ఇంకా ముదిరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రస్తుతం ఎండలు తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రం చూసుకుంటే ఈ రోజు 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి ఛాన్స్ ఉందంటూ ఏదైతే వాతావరణ శాఖ అధికారులు కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం చూసుకుంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్కడైతే ఎక్కువగా ఎండలు నమోదవుతున్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక ఫోకస్ పెట్టాలంటూ కూడా ఇప్పటికే విపత్తుల నిర్వహణ శాఖ ఆయా జిల్లా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే నిన్న శ్రీకాకుళం జిల్లాలోనే రెడ్ అలర్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా ఉన్నాయి. మరో 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా కూడా వాతావరణానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఇటు అల్లూరి పార్వతీపురం జిల్లాలో కూడా ఎక్కువగా వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. తిరుపతి, చిత్తూరులో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు వర్షాలతో పాటు మరోవైపు చూసుకుంటే ఈదురుగాలు కూడా అదే స్థాయిలో వీస్తున్నాయి. గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వేయడం, అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురుగాలుల కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నేల కొరగడం, విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగి పలు ప్రమాదాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే వర్షాలు నమోదయ్యేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ముందస్తుగానే గుర్తించాలంటూ కూడా ఇప్పటికే నిపుణులైతే వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అలాగే ఆయా జిల్లా కలెక్టర్ కూడా ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉందనే అంశాన్ని కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉంటాయో ఆ ఎఫెక్టెడ్ ఏరియాను కూడా ముందే గుర్తించాలి. గుర్తించిన తర్వాత ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి నష్టం వాటిల్లకుండా, ప్రజల ప్రాణాలకి ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తుగానే తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మరో 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదైతే ఋతుపవనాలు పూర్తిగా కూడా ఉత్తర దిశగా ప్రయాణించి ఏపీ వైపు వచ్చే సమయంలో మోస్తారు నుంచి చిరుజల్లులు, భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.